మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మకర లగ్నం అని మకర రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారుతున్నాయి. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారుతున్నప్పటికీ మిగతా గ్రహాలైనటువంటి రవి అష్టమంలో ప్రస్తుతం ఉన్నటువంటి రవి భాగ్యభావంలోకి మారుతాడు 17వ తేదీ నుంచి. అష్టమంలో ఉండే బుధుడు కూడా 7వ తేదీ నుంచి భాగ్యంలోకి మారుతున్నాడు. అదేవిధంగా కేతు అష్టమంలోని సప్తమంలో మౌఢ్యమిపోయినటువంటి గురువు ఉచ్చస్థానంలో ఉండే గురువు 6లో ఉండే కుజుడు 19వ తేదీకి 7వ స్థానంలోకి మారడము, 2లో రాహు, 3లో వక్రించిన శని, శుక్రుడు దశమంలోకి వస్తున్నాడు. పర్టికులర్గా ఇంతకాలం మీకు భాగ్యంలో నీచలో ఉండేటువంటి శుక్రుడు దశమంలోకి వస్తున్నాడు. ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది డేట్స్ వైజ్గా ఏ డేట్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మకరం ఎప్పుడైతే మకర లగ్నం అయిందో కొంచెం కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని షార్ట్ జర్నీస్ ఈ నెలలో వక్రించినందుకు, శని 3లో ఉండి వక్రించినందుకు కొన్ని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకోవడము, కొంత షార్ట్ జర్నీస్ వెళ్ళడము, కొన్ని షార్ట్ జర్నీస్ కొన్ని క్యాన్సిల్ చేసుకోవడము, ఆన్లైన్ త్రూగా ఏదైనా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ట్రై చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు 6లో కుజుడు ఉన్నాడు. చెప్పాలంటే 6లో కుజుడు ఉన్నందుకు పరాక్రమము, ధైర్యంగా చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 6లో ఉండే కుజుడికి సప్తమ స్థానంలో ఉండే గురువు దగ్గరికి వస్తాడు 19వ తేదీకి. కాబట్టి సప్తమంలో ఉచ్చస్థానంలో గురువు ఉన్నందుకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే గురువు ఉంటాడో సప్తమంలోని కుజుడు వచ్చి చేరుతున్నాడో కొంచెం పార్ట్నర్స్తో 19వ తేదీ నుంచి కుజుడు మార్పు వల్ల కొంత గొడవలు ఉంటాయి. అదేవిధంగా అష్టమ రవి పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు కలిసి వస్తుంది, కొన్ని ఇబ్బందులు కూడా పడతారు. భాగ్యంలో రవి బుధులు ఉన్నందుకు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సహజంగా భాగ్యంలోకి బుధుడు వస్తున్నాడు, కుజుడు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి కాస్త టీచర్స్తోని, గురువులతోని, తండ్రి వరుస వారితో కొంత గొడవలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీకు 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉండే కాంబినేషన్ నీట్గా ఉంటుంది, రవి బుధులు కలిసి ఉంటారు. అక్కడ కొంచెం బ్యాంకింగ్ నుంచి కానీ, తండ్రుల నుంచి కానీ, గురువుల నుంచి కానీ వాళ్ళకి మీకు ఉండేటువంటి సత్సంబంధాలు ఏర్పడతాయి. శుక్రుడు దశమంలోకి వస్తున్నందుకు బ్యాంకింగ్ సెక్టార్స్, చిట్ ఫండ్స్, కళారంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం విషయంలో 3వ తేదీ నుంచి శుక్రుడు 10వ స్థానంలో మారుతున్నందుకు. ఇక 1, 29, 30 తేదీల్లో కొంచెం ఇక్కడ మానసికంగా కొంత ఎమోషన్స్ అవుతుంటారు. కొత్త వాహనాలు, గృహాలు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది. 3, 4 తేదీలు వ్యాపార అభివృద్ధి ఉంటుంది. 5, 6 తేదీల్లో కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంటే కొంతమంది పార్ట్నర్స్తో విడిపోవడం అనుకోండి, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతాయి. ఇక ముఖ్యంగా 7, 8, 9 తేదీలు వివాహ ప్రయత్నాలు చేయండి. 10, 11 అది సఫలీకృతం అవుతాయి. అక్కడ 10, 11 తేదీలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 14, 15 తేదీలు ఖచ్చితంగా మీకు కానీ మీ జీవిత భాగస్వామి కానీ చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా 24, 25 తేదీలు ఎవరికి మనీ ఇవ్వకండి. 26, 27, 28 తేదీలు కాస్త ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొన్ని పరిచయాలు, కొన్ని విషయాలు ముందుకు కదలడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం లలితా సహస్రనామాలు చదవండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, ఈ రెండిటికి క్లారిటీ ఇస్తాను మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి. చాలామంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి. గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్క పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహద్దశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహద్దశకు 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది.
మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఓ షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కి వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు, ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశ అంతర్దశ అన్నప్పుడు ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాల్లో కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కదా, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా అని సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనము అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారానో, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళేది తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.